ఆవాల మొక్క పడ్డది ఇక్కడ పడి దానికి పూలు వచ్చేసినాయి, కాయలు వచ్చేసినాయి అండి. ఇక్కడ చూడండి, ఎల్లో, మంచి ఎల్లో, గడప ఎల్లో ఏదంటారు, అది ఎంత బాగుందో కలర్. అయితే ఫుల్ కలర్ వచ్చేసింది అది. ఒకేసారి 4 మొగ్గలు వచ్చినాయి, 4 ఇప్పుకున్నాయి. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే, ముందైతే టమాటాలు చాలా ఉన్నాయండి. ఈ టమాటాలు మనం హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఒక లిక్విడ్ అయితే మిగిలిపోయిన, మనం వంటకి ఉపయోగించాక కొంచెం మిగిలింది బజ్జీ పిండి. బజ్జీలకేమో మిరపకాయలు అయిపోయినాయి, పిండి మిగిలిపోయింది. ఆ పిండిని మనం మొక్కలకి ఇచ్చుకుందాం. పిండి, ఆయిల్ కూడా అంతేనండి. ఆయిల్ ప్యాకెట్లో నుంచి పోస్తుంటే గట్టు మీద అంతా పోయింది, కొంచెం అంతా సింక్లోకి వెళ్ళిపోయింది. కొంచెం గట్టు మీద ఉంటే దాన్ని క్లాత్ తోటి పిండి గిన్నెలోకి అలా పెట్టేసాను. మన మొక్కలకి ఏదైనా మన మొక్కలకు ఉపయోగమే కదా. ఆయిలు, 2 ఎగ్స్, శనగపిండి, 3 మంచి రిచ్ ప్రోటీను, ఫైబరు, కాల్షియం, అన్ని రకాల ప్రోటీన్స్ ఉండే ఫెర్టిలైజర్ అయితే ఈరోజు మన మొక్కలకి ఇచ్చుకుందామండి. అన్నీ వేస్ట్గా పడబోయకుండా వాటిని కూడా మన మొక్కలకి ఎలా యూజ్ చేసుకుంటాం, అసలు చాలా తేలిక యూజ్ చేసుకోవచ్చు. మిక్సీ లేకుండా చాలా సింపుల్గా చేస్తామండి. అది ఎలా చేస్తాం అనేది మీరు ఇప్పుడు చూద్దరు కానీ వీడియోలో. ముందైతే ఆడ కొంచెం బెండకాయలు కూడా ఇప్పుడే ఏమంత బెండకాయలు వచ్చినట్టేం కాదండి. అవి చిన్న చిన్న మొక్కలకే అప్పుడే వచ్చేస్తుంటే ఏం కాయలు వస్తాయి, అంత జాన కూడా లేవు, అప్పుడే కాయలు వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఇవి కూడా అంతేనండి. ఆ చెట్టు ఏమన్నా మొదలు కొంచెం కూడా ఎదగలేదు, అప్పుడే వాటికి కాయలు వచ్చేసినాయి. కాయలు వస్తే చెట్టు ఎదగదేగా. అందుకని నాకు కింద మొత్తం కోసేసి మంచి కదిలిచ్చి ఇప్పుడు ఎట్టాగ లిక్విడ్ ఇస్తున్నాం కదా, చూద్దాం కాసినాయి లేకపోతే చేసేది ఏం లేదు. ముందైతే అంతవరకే చిన్న కొయ్యాలండి, ఒక చేత్తో పట్టుకొని నేను కోసినాక చూపిస్తా. కొన్ని ఎన్ని ఒక గుప్పెడైతే ఇయ్యాము అంతే. అవి గట్టే ఉంచితే బాగా ముదిరిపోతున్నాయి, చెట్టు కూడా పాడవుతుంది. నేను ఆ 2 కొంచెం ఏం చేస్తాంలే అని అలాగే ఉంచుతాం. ఇదిగోండి, కొన్ని వచ్చినాయి కిసిడి వేసుకోవటానికి. ఈ ఆకులన్నీ గిల్లేసి కదిలిచ్చి లిక్విడ్ ఇచ్చేసి, కొన్నిటికేం బాగానే ఉన్నాయండి పూతాకాయ, కొన్నిటికేం ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. చూద్దాం, వస్తే వచ్చినాయి లేకపోతే లేదు. కొంచెం ఉన్నాయి. దీనికి కూడా ఇప్పుడే పూత అయితే స్టార్ట్ అయింది. కాకరకాయలు కూడా ఆడొకటి ఉన్నాయి. 4-5 సార్లు కోస్తే కానీ ఒక్కసారి కర్రీకి వస్తున్నాయి, అంత తక్కువ వస్తున్నాయి కాకరకాయలు. పొట్లకాయలు కూడా 1, 2 తీగ. మనం ఎంత బలం ఇస్తున్నాం, లోపల ఎరువు ఎంత వేస్తున్నాం అన్నది కదండి. ముందు మొక్కకు అసలు రోగం ఉందా లేదనేది ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఆ రోగంతో ఉన్నప్పుడు మనం కింద భూమిలో ఎంత ఎరువులు ఇచ్చి ఏం చేసినా, ఏ లిక్విడ్లు ఇచ్చినా కూడా అది అసలు అబ్జర్వ్ చేసుకోలేదు, చెట్టు హెల్దీగా రాదు. ఇప్పుడు అసలు కొంచెం తక్కువ ఈ సీజన్లో. ఇంకా రోగం అది వస్తే ఇంకా పూర్తిగా పోతుంది. ఇది కొత్త చిక్కుడు దిగండి, ఇప్పుడే మళ్ళీ పెట్టాను. ఇప్పుడే పూత స్టార్ట్ అయింది. అంతా 10 కూడా పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళనీయకుండా ఉంచుదామని అస్సలు కుదరట్లేదండి, అది పైకే పోతుంది, మొత్తం పైకి వెళ్ళిపోతుంది. ఇదిగోండి చెట్టు చిక్కుడు, వీటికి కూడా పూత వస్తుంది. కాకపోతే ఇంకా పైన పాత వాటికి కూడా వస్తూనే ఉన్నాయండి కొన్ని. ఈ కొత్తవి కూడా స్టార్ట్ అవుతున్నాయి. అవి ఇవి అయితే మనకి మంచిగా సరిపోతాయి. దొండతీగ కూడా అంతే. అంతా కట్ చేశాక మళ్ళీ ఇప్పుడే తీగ సాగింది, కొంచెం పైకి వెళ్తుంది. రోగం ఏమి రాకుండా ఉంటే దొండతీగకి కాయలు బాగా వస్తాయి, లేకపోతే మళ్ళీ దాన్ని కట్ చేసి మళ్ళీ మందేసి కొంచెం లేటు పట్టిద్ది. ఇదిగోండి ఇప్పుడే కొన్ని పిందెలు వచ్చినాయి. తీగ పోతున్న కొద్దీ వస్తాయండి. దొండతీగకి మాత్రం ప్రతి పూత కాయ అవుతుంది, కానీ రోగం కూడా అంతే ఫాస్ట్గా వస్తుంది.
కొన్ని అయితే వచ్చినాయండి. ఇంకా టమాటాలు అయితే ఇగో చూడండి, టమాటాలు కాలుష్యం తక్కువైనా మనం ఏర్లు పైకి వచ్చినా మరి వాటర్ కరెక్ట్ చేయకపోయినా కూడా అట్లా పగిలిపోతాయి అన్నమాట. పైన 2 కాయలు వేస్ట్ పోయినాయి. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. ఎప్పుడైనా టమాటాలకి అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. ఏర్లు కూడా పైకి రావద్దండి అసలు. ఏర్లు పైకి వచ్చినా కూడా కాయలు అంతే అవుతాయి. కాల్షియం తక్కువైనా మనం ఎగ్ పౌడర్ ఉంటే కనుక ఇచ్చుకోవచ్చండి. మంచిగా మట్టి కదిలిచ్చి కనుక ఇచ్చుకుంటే తొందరగా పండ్లు పండుతాయి, అలా పగిలిపోకుండా బాగుంటాయి. ఈరోజు మన మొక్కలకి ఇచ్చేది అదే, కాల్షియం, ప్రోటీను, ఫైబరు, నైట్రోజన్. ఆయిల్లో నైట్రోజన్ కూడా ఉంటుందంట. ప్రతి దాంట్లో ఉంటుందండి ఏదో ఒకటి. కాకపోతే ఒక దాంట్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. మనం ఇచ్చే ప్రతి లిక్విడ్ కానీ ఎరువులు కానీ అన్నింట్లో నైట్రోజన్ ఉంటుంది. మనం పేడ ఎరువు ఇచ్చుకుంటే దాంట్లో ఫుల్ నైట్రోజన్ ఉంటుంది బలంతో పాటు. మొక్కలకు కావాల్సినవి అన్నీ అవే కదండి. నైట్రోజన్, కాల్షియం, పొటాషియం, ఫైబరు. ఇదిగోండి, ఇవి చూడండి ఎంతలా ఉన్నాయో. ఇప్పుడు మనం పండిని కోసాం కదా, రేపటికి అవి మళ్ళీ పచ్చబడి ఎర్రగా అయిపోతాయండి. అసలు కోసామంటే వెంటనే పచ్చి తొందరగా ఫాస్ట్గా వచ్చేస్తాయి. ఇంకా అన్నీ అయితే అయిపోయినాయండి. ఇక కొన్ని తర్వాత చూపిస్తాను. అన్నీ కోసాకనే ఇవ్వండి మొత్తం కోసేసా. ఇవ్వండి లేట్ అయిపోతుంది లేకపోతే అన్నీ కొయ్యాలంటే. ఇవైతే వచ్చినాయండి ఈరోజు మన గార్డెన్లో. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి మనం ఇచ్చే పడబోసిన కింద పోయిన ఆయిలు, శనగ నూనె, బజ్జీలకు మిగిలిపోయిన శనగపిండి, బజ్జీ మిరపకాయలు అయిపోయినాయి, బజ్జీ పిండి మిగిలిందనమాట. అది 2 ఎగ్స్. వీటిని మిక్సీలో ఏమైనండి సింపుల్గా బాటిల్లో పోసేస్తాం. చూడండి ఇప్పుడు గరాటు పెట్టేసి. అయితే మా విజయ నేను శనగపిండి వేసేది చూపించింది. నేను ఆన్ చేసుకోకముందే కంగారండి. అది పని మొదలు పెట్టిందంటే అసలు వెనక ముందు నేను ఆన్ చేశానా లేదని కూడా చూడదు. గరాటు పెట్టింది, కొడుగుడ్డు కొట్టేసి పోసేసింది అందులో. అదే మిస్ అయిపోయింది నాకు. మూత పెట్టేటప్పుడు నేను ఆన్ చేసుకుని ఏంది అంటే పోసేసే అంటుంది. బాటిల్లో పోసేసి షేక్ చేస్తే మొత్తం మనం మిక్సీలో కంటే కూడా ఫాస్ట్గా వచ్చేసిందండి. ఎట్లాంటి బాటిళ్ళు ఫ్రీగా పారేసే చాలా బాటిల్స్ ఉంటాయి కదా మన ఇంట్లో. ఆ మిక్సీలో వేసి అదంతా స్మెల్ పాడొచ్చే కంటే ఇలా పోసేసి మనం యూజ్ చేసుకోవచ్చు. వేరే వాటికి ఏటికన్నా ఇట్లనే స్ప్రేలు చేసుకోవటానికి, లేకపోతే పడవేసేయచ్చు. అసలు స్మెల్ అనేది లేదండి ఏమాత్రం కూడా. నువ్వు ఇంకా చాలేవే. అదిగోండి శనగపిండి. కలిపిన పిండి కొంచెం ఎక్కువైందండి. ఎక్కువైతే అదేమో ఇంకా మిరపకాయలు అయిపోయినాయి, బజ్జీ మిర్చి. ఇంకా దాన్ని నలగబెట్టేసి గిన్నెలో మనం ఎట్లాగే చేద్దాం అనుకుంటాను. ఇంకా వేరే పిండి ఎందుకులే అని చెప్పేసి. మనకి ఎగ్స్ ఆయిల్లో కాకుండా శనగపిండిలో కూడా కలుస్తుందండి. పోయినసారి ఒకసారి ఎప్పుడో కూడా నేను వీడియో చేశాను. పాలల్లో కూడా కలుస్తాయి ఎగ్స్ తినని వాళ్ళు, పట్టుముట్టుకొని వాళ్ళు అలా యూజ్ చేసుకోవచ్చు. పాలు, ఆయిలు, శనగపిండి. అయితే నిన్న ఒక సరితా సిస్టరు ఎర్ర తోటకూర బాగుంటుందండి అని అడిగారు. ఎర్ర తోటకూర ఏం బాగుండదమ్మా, అసలు అంత టేస్ట్ అయితే నాకు నచ్చదు. కాకపోతే ఏంటంటే మన గార్డెన్లో కలర్ఫుల్గా ఉంటుంది అంతే తప్పితే అదేమన్నా తచ్చం వండితేమంటే నోట్లో కూడా పెట్టుకోలేము. నాకైతే ఇష్టం ఉండదు అసలు బాగుండదు ఎవరికైనా కూడా. ఎవరైనా తిన్నోళ్ళు కూడా అంత టేస్ట్ లేదని అన్నారు. కాకపోతే ఏంటంటే ఇది 3 వంతులు ఒక వంతు వేసుకుంటే కొంచెం కవర్ అవుతుంది. కానీ అచ్చం అదే వండితే మాత్రం ఏం బాగుండదు. నేను ఫస్ట్ వీడియోలో నుంచి చెప్తానే ఉన్నా, ఎర్ర తోటకూర ఏదో అందరు వేస్తున్నారు, అబ్బా గార్డెన్లో చూసి బాగుందని తీసుకొచ్చి నేను ప్యాకెట్ వేసా కానీ అది పోవట్లేదు. ఎక్కడెక్కడో సాట పడుతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి మొక్కలు. నాకైతే అంతే నచ్చలేదు. దీన్ని బాగా షేక్ చేసుకోవాలి. బాగా కలిపితేనే మొత్తం అడుగు పెట్టినేసినట్టుగా అనిపిస్తుంది. వైట్ కలర్ రాకోకుండా తెల్లగా ఉంటాయి. అసలే తెల్లగా ఉన్నాయి కదా, చాలండి ఆ మాత్రం. మనం మొక్కలకు చూసి పోసుకోవటం. చిన్న మొక్కలకైతే కొంచెం తక్కువ, కొంచెం పెద్ద మొక్కలకి ఇచ్చినా కూడా ఏం కాదన్నమాట. కొంచెం ఎక్కువ తక్కువైనా చిన్న మొక్కలకి ఇచ్చుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్త. పూల మొక్కలకు ఒకటి, మొక్కల మీద స్ప్రే కూడా చేసుకోవచ్చండి ఇది. కాకపోతే ఇప్పుడు నేను స్ప్రే చేయట్లేదు, ఓన్లీ మొక్కల మొదట్లోనే పోద్దామని.
మా విజయాకు చెప్పి రోజు చెప్పినా కూడా చెట్ట మీద పోసిద్ది, పోసే వాటికేం పోయదు. నేను పూల మొక్కలకి ఏం కాదు, ఎలాంటివి పోయొచ్చు. మర్చిపోద్ది చెప్పినా కూడా, అంత మెమరీ లాసు. అన్నిటికీ పోసుకోవచ్చండి, ఇది అది అని ఏమి లేదు. కాకపోతే ఆకుకూరలకే పోయొద్దు. కొంచెం ఎట్టయిన ఎగ్ కదా, అసలైన అవసరం ఉండదు. మన ఆకులకు కావాల్సింది అచ్చం నైట్రోజనే కదా, అదే దేంట్లోనైనా దొరుకుతుంది. నీట్గా చెట్టు మీద వేయమంటున్నాను. పూల చెట్లకు అసలు బెటర్ లిక్విడ్ అని చెప్పొచ్చు అండి, పూల మొక్కలకు మాత్రం. బెస్ట్. ఇదివరకు బాగా ఎగ్ ఆయిల్ బాగా ఇచ్చేవాళ్ళు, ఈ మధ్య చాలామంది తగ్గించారు ఎందుకో. చాలా మంచిదండి అసలు. మేమైతే మధ్య మధ్యలో ఇస్తూనే, అంతేనండి, అన్నిటికీ ఇచ్చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.